నాటి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు లెజెండరీ యాక్టర్ బాబు మోహన్ గారికి, సినిమా అభిమానులకి, మీడియా ప్రతినిధులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మారాము అందరివాడు ఈ చిత్రంలో నేను ఒక ముఖ్య పాత్ర పోషించా. ఈ సినిమాని రామలక్ష్మణ్ లాగా శ్రీరామ్ గారు, లక్ష్మణ్ గారు భుజానం వేసి చాలా గొప్పగా సినిమాని తీర్చిదిద్దారు. మంచి నటులు కూడా దీంట్లో ఏమాత్రం వెనకాలకుండా అందరినీ మంచి బ్యాటింగ్ ఆర్టిస్ట్ అందరూ కూడా చక్కగా అమర్చుకున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు మైకేల్ గారు కథ, మాటలు, పాటలు దర్శకత్వం వహించారు. మైకేల్ బహుముఖ ప్రజ్ఞాశాలి. పాటలో 4 పాటలు నేను విన్నాను. చాలా ఆర్ద్రతతో కూడి ఉంటాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది. ఈ సినిమాతోటి మైకేల్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక మంచి దర్శకుడిగా నిలబడతారని నమ్మకం నాకు కలిగింది. ఐ విష్ ఆల్ బెస్ట్ టు హిమ్. అట్లాగే ఈయన బహుముఖ ప్రజ్ఞాశాలి అయితే చిత్రానికి ఖర్చు అనుకున్న తెచ్చిపోయిన మా లక్ష్మణ్ రావు గారిని తీశాడు. చాలా బాగా ఈ సినిమా 5 భాషల్లో వస్తుంది అంటే ఆ సినిమాకి కాసిన రిచ్నెస్ ని ఏమాత్రం వెనకాడకుండా ఖర్చు పెట్టాడైనా. అలాగే ఆయన తీశాడంటే ఆ విషయంలో. నెక్స్ట్ మా హీరో శ్రీరామ్, ఈయన టైటిలే కాదు, ఈయన కూడా అందరూ వాడే. ఈయన 9 చిత్రాలు చేస్తున్నారు. 10వ చిత్రంతో ఈ మైత్రి వెళ్ళిన రాంబాణం, ఈ మారాముడు అందరవాడు. ఈ సినిమాతో అది ఆయన హిట్ యాక్టర్ గా హిట్ కొడుతుంది ఈ సినిమా. ఖచ్చితంగా ఆయన గొప్ప హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమ ఉంటాడని, మనందరి అభిమానం పొందుతాడని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఐ విష్ ఆల్ గుడ్ లక్ టు ద ఫిల్మ్ మారాముడు అందరవాడు. అట్లాగే ఈ చిత్రంలో హీరోయిన్ నటించిన అమ్మాయి స్వాతికి మంచి భవిష్యత్తు ఉండాలని, మా అందరి ఆ యొక్క అభిమానాలు పొందాలని, ఆవిడ ఆకాంక్షలు, ఆశలు నెరవేరాలని మనస్ఫూర్తిగా చేస్తున్నా. ఐ విష్ ఆల్ గుడ్ లక్ స్వాతి. అట్లాగే మా ఈ చిత్రంలో నటించిన అప్పారావు గారు కానీ, చిట్టుబాబు గారు కానీ, కొరియోగ్రాఫర్ గారు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నా. మళ్ళీ విజయోత్సవ సభలో ముందు పాల్గొంటామని ధైర్యంగా నమ్ముతూ సెలవు తీసుకున్నా.